ఆర్టీసీని నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు 2 డిపో గేటు ఎదుట రెండవ రోజు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎంయు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు అప్పగించరాదని, పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, విద్యుత్ బస్సులను పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీనే నిర్వహించాలని, పినాకిల్ కంపెనీకి అప్పగించిన డిపోలను తిరిగి ఆర్టీసీ ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మిక పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మెకానికల్, మెయింటెనెన్స్ సిబ్బంది ఆర్టీసీలోనే ఉన్నారని, ఆయన ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం అంటే సంస్థను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయడమేనని మండిపడ్డారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి మణి మాట్లాడుతూ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఉద్యోగుల హక్కులు, ఆర్టీసీ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు డిపో కార్యదర్శి వినోద్ కుమార్, ఉప కార్యదర్శి గోపీనాథ్, మంజుల, కార్మిక పరిషత్ డిపో కార్యదర్శి జీవానందం, గ్యారేజ్ నాయకులు తులసి, సతీష్, అనిత, ప్రభాకర్, పలువురు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొస్తా ఉన్నాయో దాన్ని ప్రభుత్వ పరంగానే కొనుగోలు చేసి దాని నిర్వహణ బాధ్యతలన్నీ ప్రభుత్వ పరంగానే ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా భర్తీ చేసి నిర్వహించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తీసుకొచ్చాం. పినాకిల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం జీవో ఏదైతే ఉందో 88 రద్దుపరిచి ఆ సంస్థ ఛార్జింగ్ పేరిట డిపోలు ఖాళీ చేసే విధానాన్ని అక్రమంగా రద్దు చేస్తున్నటువంటి దాన్ని ఆపాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తీసుకొచ్చాం. 3, మాకు 12వ పిఆర్సీ కమిటీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దాన్ని వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలా, దానికి తాత్కాలికంగా ఐఆర్ని వెంటనే ప్రకటించాలా అని చెప్పి 3వ డిమాండ్ తీసుకొచ్చాం. మళ్ళా ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అనే పథకం పెట్టి ఎటువంటి వైద్యం లేకుండా ఎంతో మంది ఈ రోజు బస్సులోని ప్రాణాలు విడుస్తున్నారు. కాబట్టి పాత వైద్య విధానం ఏదైతే ఆర్టీసీలో ఉండిందో దాన్ని కొనసాగించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తీసుకొచ్చాం. గ్యారేజ్ సోదరులకు ఈ సరిపడా టూల్స్ లేకపోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి సరైన టూల్స్ ఇప్పించాలా. ఈ శ్రీశక్తి పథకం అమలు వల్ల మహిళా కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చిన్న దానికి పనిష్మెంట్ రూపంలో మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొస్తుంది. కాబట్టి ఆ పథకంలో కావాల్సిన బస్సులను కొనుగోలు చేసి పథకాన్ని సక్సెస్ చేయడానికి మరింత ముందుగా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈ గేట్ మీటింగ్ ధర్నా నిర్వహించాం. భవిష్యత్తులో రాష్ట్ర కమిటీ కానీ పిలిపిస్తే ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా పోరాటానికి నిలబడతామని తెలియజేస్తూ కూడా బ్రహ్మాండమైన స్పందన వచ్చి అది మన మేనేజ్మెంట్ ని కానీ గవర్నమెంట్ ని కానీ ఖచ్చితంగా తాకింది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ఈ యొక్క ఉద్యమం ఏదైతే మనం స్టార్ట్ చేశామో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదండి. ఇది మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే మనకి అంటగడతా ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆ బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ సుశిక్షితులైనటువంటి కార్మికులు ఉన్నారు వారి ద్వారా నడపాలని మాత్రమే మా డిమాండ్. అదేవిధంగా ఏదైతే శ్రీశక్తి పథకం ఏదైతే ఉందో మన ప్రభుత్వానికి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ఆ శ్రీశక్తి పథకాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. 4000 బస్సులు షార్ట్ ఉంది. అయినా కానీ మా కార్మికులు, మా ఉద్యోగులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో 100 మంది 150 మంది బస్సులో మనం ప్రయాణింపజేసి గవర్నమెంట్ కి మంచి పేరు తేవాలని మేము చాలా కృషి చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మా న్యాయమైనటువంటి డిమాండ్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆమోదించలేని పక్షంలో మేము ఎంతవరకైనా కానీ మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మాది న్యాయమైన డిమాండ్లు. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక ఉద్యోగి, ఒక ఆర్టీసీ ఉద్యోగే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ కూడా ఆర్టీసీ కొనుగోలు చేయాలని, మన దగ్గర ఉన్న స్కిల్డ్ డ్రైవర్లు కండక్టర్ పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా ఆర్టీసీ నడిపించడం వల్ల ఈ రోజు ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న శ్రీశక్తి పథకము ఇంకా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే పినాకిల్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసి ఆ బస్సుల మొత్తాన్ని ఆర్టీసీ నడిపించి రాబోయే కాలంలో గవర్నమెంట్కు మంచి పేరు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటాము. లేని పక్షంలో మా అగ్ర నాయకత్వము ఏపీజేఏసీ ద్వారా ఏదైతే పిలిపిస్తారో అన్ని ఉద్యోగులు ఈ అగ్రిమెంట్ రద్దు చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ బస్ ఆర్టీసీ కొనుగోలు చేయాలా. దీనికి రాబోయే కాలంలో మేము
నాయకత్వం ఇచ్చే పిలుపుకు తూచేత పాటిస్తూ ఉద్యమాన్ని ఇంకా తీవ్రత చేస్తాం. ఈ సభ మొత్తం చేస్తున్నాం. మా 129 డిపోలో మేమంతా తప్పకుండా పాటిస్తాం. అదేవిధంగా ప్రభుత్వము మనకి ఏం చెప్పింది ఇంత ముందు, మేము వస్తాను మీకు అన్ని చేశామన్నాం. ఏమి చేసినా 2 ఏళ్ళు అయింది. మేము వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నువ్వు అమరావతి కట్టుకో, నువ్వు ఇది కట్టుకో, పోలవరం, కానీ ఆర్టీసీకి రావాల్సిన ఏమి మీరు ప్రైవేట్ పని చేసని కాదు, ఇది కుదరదు. ఎందుకంటే ఎంతో మంది త్యాగం చేసి ఈ రోజు ఆర్టీసీ నిలబెట్టినారు. ప్రతిరోజు డిపో వచ్చి ఒక డిపోగా పెంచుకొని పోతా ఉంటారు, కానీ ఈ రోజు 4 డిపోలు మూసినారు. ఆల్రెడీ ఇంకా మోస్తా ఉంటామంటారు. ఇది ఖచ్చితంగా ఇది వచ్చి మేమంతా వ్యతిరేక ఉద్యోగస్తులుగా. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి. ఐఆర్ని వెంటనే ఇవ్వాలి, డిఏ వెంటనే ఇవ్వాలి. ఈ మాదిరిగా ఆర్టీసీ అనేక సమస్యలు ఉంది, ఒక సమస్య కాదు. కాబట్టి ప్రభుత్వం దిగి వచ్చి మా ఇది 33 ఏళ్ళు 99 ఏళ్ళు అగ్రిమెంట్ చేస్తా ఉన్నారు. ఎంతవరకు సమంజసం? ఆర్టీసీ జాగానే ఆర్టీసీ నిర్వహించాలి. అదే విద్యుత్ బస్సు కూడా ఆర్టీసీ నిర్వహించాలి. స్కిల్ డ్రైవర్లు ఉన్నారు, స్కిల్ కండక్టర్ ఉన్నారు, స్కిల్ మెకానిక్ ఉన్నారు. కాబట్టి ఆర్టీసీకి మంచి గిన్నిస్ బుక్ రికార్డు ఇచ్చినారు. వాళ్ళని నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.